రాజమౌళి RRR చిత్రం పుణ్యమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ ఇమేజ్ సంపాదించేశారు. ఇక వీరిద్దరికీ మన దేశంలోనూ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. ముఖ్యంగా నార్త్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అనువాద చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వీరిద్దరి హిందీ డబ్బింగ్ మూవీస్ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దేవర సినిమా సాంగ్ మే 19న విడుదలైంది. సౌత్లో కన్నా నార్త్లోనే ఈ పాటకు విశేషాదరణ లభిస్తూ ఉండడం విశేషం. కేవలం 4 రోజుల్లో దేవరలోని ఫియర్ హిందీ సాంగ్ 16 మిలియన్స్ వ్యూస్ సంపాదించడం విశేషంగా మారింది. ఇక శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్లోని జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయి 2 నెలలు కావస్తోంది. అయినా ఈ పాట హిందీలో 17 మిలియన్ వ్యూస్నే సాధించింది. దాంతో చెర్రీ కన్నా యంగ్ టైగర్కే నార్త్లో ఫాలోయింగ్ ఉందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊదరగొడుతున్నారు. గేమ్ చేంజర్ కన్నా దేవర సాంగ్కు అంతటి ఆదరణ లభించడానికి కారణం ఉందంటున్నారు కొందరు. గేమ్ చేంజర్కు తమన్ సంగీత దర్శకుడు, దేవరకు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇతడు స్వరపరిచిన జైలర్, జవాన్, లియో వంటి హిందీ ఆల్బమ్స్ ఆకట్టుకోవడం వల్ల దేవర సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ దక్కిందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమాకు శంకర్ వంటి డైనమిక్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా ఆ సినిమా పాటలో ఉత్తరాది అందాల భామ కియారా అద్వానీ అందం కూడా చిందేసింది. అందువల్ల ఆ పాటకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాంటిది జరగండి పాట ఇప్పటిదాకా 17 మిలియన్స్ వ్యూస్ మాత్రమే సాధించిందని మరికొందరి మాట. ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈ ఏడాది జనం ముందుకు రానున్నాయి. మరి ఈ 2 సినిమాలు విడుదలయ్యాక ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నడుమ రచ్చ ఇంకెలా ఉంటుందో చూడాలి.